తాత నన్ను మీరు తాత అన్నారమ్మా? అవు అంకులన్నీకి మా మామలకి కుర్రానివా? ముసలనివిగా, అందుకే తాత అన్నావు. నువ్వు భలే మాట్లాడుతున్నావమ్మా. అవును తాతగారండి, అది అలాగే మాట్లాడుతుంది. అవును, మీకు కళ్ళు తిరిగాయా అండి? అవునమ్మా. ఎందుకు తిరిగినాయి? ఒంట్లో షుగర్ ఉంటే అలాగే తిరుగుతాయమ్మా. చల్, గసవంటప్పుడు నీ కాడ షుగర్ ఎందుకు పెట్టుకున్నావు? తీసిపారే తాత. తీసి పారేయడానికి నా దగ్గర షుగర్ ఎక్కువ లేదమ్మా, తక్కువ ఉంది. అయినా ఇది తీస్తే పోయేది కాదులే. మరి టాబ్లెట్ వేసుకుంటే పోద్ది. అరే, గట్లా ఫ్రీగా పోగొట్టడు ఎందుకు తాత? నాకు నేను తీసుకుంటా. ఎందుకు ఇట్లా నవ్వుతుండు? షుగర్ ఇచ్చుడు ఇష్టం లేదేమో. అవును, షుగర్ తగ్గితే వెంటనే ఏదైనా తినాలి కదా. అవునమ్మా, నీకెలా తెలుసు? మా తాతయ్య గారికి కూడా ఉందిగా, ఆయన చెప్పారు. ఓ అలాగా. అయితే ఈ చాక్లెట్ తినండి తాత. ఈ పాలు తాగండి తాతయ్య గారు. అయ్యో, ఇవి దేవుడి కోసం తెచ్చారమ్మా? అవునండి. అయితే వద్దమ్మా. చల్, దేవుడికిస్తే ఆయన ఏమన్నా దిగొచ్చి తాగుతాడా తింటాడా? లింగం మీద పాలు వస్తే బయటికి పోడు తప్ప ఎవ్వరూ తాగరు. ఏం కాదు, నువ్వు తాగు తాత. దేవుడికి పెడితే పుణ్యమే వస్తుంది. అదే ఆకలితో ఉన్న వారికి పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది. మీలాంటి వారికి పెడితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సంస్కారమా? 16 ఏళ్లు దాటిన రాని జ్ఞానం 6 ఏళ్లకి నీకెలా వచ్చిందమ్మా? ఇదిగో నా ఫ్రెండ్ చెప్పింది. ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్సేనా? అవు, మాతోను ముచ్చట్లు తర్వాత చెప్పొచ్చు తాత. ముందు నువ్వు తిను. మీరు తాగండి. ఏ జన్మ రుణానుబంధమో, పిలవకుండానే వచ్చి సాయం చేశారు. ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా నా మనవరాల్ని చూడాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడు 2 మనవరాల్ని చూపించాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.